మలయాళం చిత్రాలంటే తెలుగు ప్రేక్షకుడికి ఎందుకు ఇష్టమో ఈ సినిమా చూస్తే మరొకసారి అర్థమైపోతుంది. మంచి కథ, దానికి తగ్గ పర్ఫార్మెన్సు కలిగిన ఈ సినిమా ప్రేక్షకుడికి నచ్చేలా చేశాయి. పోలీస్ థ్రిల్లర్ మూవీలో ఉండవలసిన అన్ని అంశాలు ఈ సినిమాలో మనం చూడవచ్చు. ఇక ప్రేక్షకుడిని ఎక్కడా బోర్ కొట్టనీయకుండా ఉండేలా దర్శకుడు చేసిన ప్రయత్నం అయితే మెచ్చుకోవాల్సిందే. ఈ ప్రయత్నం కొంత ఫెయిల్ అయినా అతని జెన్యూన్ అటెన్షన్ ప్రేక్షకుడికి ఇంపాక్ట్ చేస్తుంది. వాస్తవానికి దగ్గరగా జరిగిన ఈ కథ ప్రేక్షకుడికి ఫీల్ అవుతాడు. అడవుల్లో నివసించే ఆదివాసులకు ఆ అడవుల్లో రక్షణ లేకుండా పోవడం అనే పాయింట్ సామాన్య ప్రేక్షకుడికి నచ్చుతుంది. ఇక పోలీసులు వారి పట్ల ఎలా ప్రవర్తించారు, వారిలో ఎలాంటి గొడవలు చోటు చేసుకున్నాయి, చివరికి వారిలో ఒకరు ఎలా తిరగబడ్డారు అనేదే చాలా చక్కగా ప్రజెంట్గా చేశారు. ఈ పోలీస్ థ్రిల్లర్ చిత్రంలో కూడా మైనస్ పాయింట్లు అయితే ఉన్నాయి. సినిమాలో లవ్ ట్రాక్ ఈ చిత్రానికి పెద్ద డ్యామేజ్ చేసిందనే చెప్పాలి. కథను ముందుకు తీసుకెళ్లేందుకు ఈ ట్రాక్ కొంతవరకు ఉపయోగపడినా అది పూర్తిగా డెవలప్ చేయలేదనిపించింది. దీంతో హీరో హీరోయిన్ల మధ్య వచ్చే ట్రాక్ ప్రేక్షకులకు మెప్పించదు. ఇక రిపీటెడ్ క్లాస్ బ్యాగు సీన్స్ తీసుకెళ్లేందుకు దర్శకుడు ఎంచుకున్న విధానం కూడా కొంతవరకు మెప్పించదు. అటు ఆదివాసుల్లో కూడా కొందరు స్టారు క్యాస్టింగ్ తీసుకొని ఉండవలసింది. సెకండ్ హాఫ్ కథ చాలా నెమ్మదిగా కనిపిస్తుంది. స్క్రీన్ ప్లే విషయంలోనూ చిత్ర యూనిట్ ఇంకాస్త జాగ్రత్తగా ఉండవలసింది. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ సీన్స్ ఇంకాస్త బలంగా రాసుకోవాల్సింది. దర్శకుడు అనురాజు మనోహర్ తీసుకున్న పాయింట్ చాలా చక్కగా ఉంది. దానికి ఎగ్జిక్యూషన్ కూడా ప్రేక్షకుడు ఆకట్టుకునేలా ఉంది. అయితే స్లో ప్లస్ స్క్రీన్ ప్లే వంటి అంశాలపై ఆయన కేర్ తీసుకోవాల్సింది. ఇక సినిమాను మరో మేజర్ అసెన్స్ సంగీతం అని చెప్పాలి. జెక్స్ బీజిఎం అందించిన మ్యూజిక్, ముఖ్యంగా బిఎంసి చాలా బాగుంది. కొన్ని సీన్స్ ఆయన తన మ్యూజిక్తోనే ఎలివేట్ చేసిన తీరు ఆకట్టుకుంది. సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. ఎడిటింగ్ ఇంకా బెటర్గా ఉండవలసింది. అయితే సినిమా అయితే చాలా ఇంట్రెస్ట్గా, మలయాళం చూసే థ్రిల్లర్ సినిమాలు చూసే ప్రతి ఒక్కరికి సినిమా బాగా నచ్చుతుంది. ఒకసారి చూసేయండి మరి.